బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి పాలనపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ పరిపాలన బాగానే ఉన్నట్లు ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కుమారుడు అమిత్ కు ఆ పార్టీ నేతల నుంచి ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే ఈ విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కొందరు నేతలు సహకరించకపోవడంతోనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నాడని తెలిపారు. పార్టీ అధిష్టానం 2 నెలల ముందు అమిత్ ను ప్రకటించి ఉంటే బాగుండేదని గుర్తు చేశారు. ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానన్న ఆయన ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువు అయినప్పటికీ తాను అసెంబ్లీ సమావేశాల్లో మినహా ఎక్కడా కలవలేదని గుత్తా తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి పాలనపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ పరిపాలన బాగానే ఉన్నట్లు ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కుమారుడు అమిత్ కు ఆ పార్టీ నేతల నుంచి ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే ఈ విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కొందరు నేతలు సహకరించకపోవడంతోనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నాడని తెలిపారు. పార్టీ అధిష్టానం 2 నెలల ముందు అమిత్ ను ప్రకటించి ఉంటే బాగుండేదని గుర్తు చేశారు. ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానన్న ఆయన ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువు అయినప్పటికీ తాను అసెంబ్లీ సమావేశాల్లో మినహా ఎక్కడా కలవలేదని గుత్తా తెలిపారు.